రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఏజెన్సీలో జనజీవనం స్తంభించిపోయిందని చెప్పాలి. ఏలూరు జిల్లాలోని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం నుంచి రామారావుపేట వెళ్లే రహదారి మధ్యలో జల్లేరు వాగు ఉధృతికి కాజ్వే కింద ఉన్న సిమెంట్ పైపులన్నీ కూడా కొట్టుకుపోయాయి. బుట్టాయిగూడెం మండలం కామోరం అటవీ ప్రాంతంలో ఉన్న మంగమ్మ తల్లి ఆలయం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయానికి వెళ్లే మార్గంలో అడ్డంగా పడి ఉన్నాయి భారీ చెట్లు. అయితే వాటన్నిటిని కూడా జేసీబీ సహాయంతో అధికారులు తొలగించారు. మరో 2 రోజులు వర్ష సూచన ఉండడంతో గిరిజన గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ముందస్తుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలకు బైక్ పై వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అలాగే ఎస్పీ కె ప్రతాప్, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ. ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ కూడా ఫుడ్ రావాలి అని అడిగి దానికి అన్ని ఏర్పాటు చేసాము. ఇంకా అరగంటలో అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై, వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాస్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి వి డోంట్ హావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము. అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు, ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్, 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళు కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వమని కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఏజెన్సీలో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము. అధికార యంత్రాంగం ఏ రకంగా అక్కడికి చేరుకోవాలి అన్న ఆలోచన చేసింది. 4 వీలర్స్ పై వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బైక్లపైనే వాళ్ళు ఏజెన్సీ గ్రామాలకు చేరుకుని వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటుగా ఎస్పీ కె ప్రతాప్, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ, ఇతర అధికారులు అంతా కూడా బైక్ల మీదే, వాళ్ళంతా రెయిన్ కోట్స్ వేసుకుని బైక్ల మీద ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళి సిచ్యువేషన్ని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ సందర్భంగా అధికారులు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారు.